నేను ఊరికి అంటున్నా కదా అండి, ఎప్పుడు నేనే వండుకోవాలి నేనే తినాలని. అందుకని ఈరోజు అయితే నేను వండి పెడతా, నేను ఆమ్లెట్ వేస్తాను నువ్వు తిను అని చెప్పిండు. నేను తింటున్నా, ఆయన ఎత్తుండు. అయితే ఫ్రెండ్స్ ఇవాళ ఈరోజు మా ఆయన ఆమ్లెట్ వేసి పెడతాడట నాకు. ఎప్పుడు నువ్వే వండి పెడుతున్నావు కదా, ఈరోజు నేను నీకు ఆమ్లెట్ వేస్తాను, నాకు వచ్చిన పని చేసి పెడతా అని అయితే ఇగో ఆమ్లెట్ వేస్తుండు. అది ఆమ్లెట్ కూడా కాదు, దానిలో ఉప్పు కారం ఇట్లా ఏం వేసి కలపడు. ఓన్లీ ఎగ్ ఆయిల్ వేసి ఎగ్ వేసి అందులో కొంచెం ఉప్పు కారం జల్లి అయితే తీస్తాడు. అదొకటైతే ఆయనకు వస్తుంది, ఎందుకంటే వాళ్ళు స్టఫ్ తింటారు కదా, అట్లా అలవాటు అయింది అది. ఇప్పుడైతే ఆయిల్ వేస్తుండు. నీకు ఏమేమి కరెక్ట్ అనొచ్చు? ఓన్లీ ఎగ్. ఓన్లీ ఎగ్. ఒకసారి అలాగే చెప్పు. నాకు ఎగ్ తప్ప వేరేం చేయరాదు. మా చెర్రీ సోన్కి కూడా ఆమ్లెట్ అంటే మస్తు ఇష్టము, కానీ నేను ఎక్కువ ఆమ్లెట్ పెట్టా వాళ్ళకి, ఎందుకంటే హీట్ వాళ్ళకి ఎక్కువ ఉన్నది హీటు, అందుకని నేనైతే ఆమ్లెట్ పెట్టా. ఇక ఒకవేళ ఇప్పుడు మేము ఆమ్లెట్ వేసుకున్నామని వాళ్ళకి తెలుస్తుంది కదా, వీడియో చూస్తారు వచ్చిన తర్వాత. ఇంకా వీడియో చూసి వచ్చిన దగ్గర నుండి ఇక స్టార్ట్ చేస్తారు, మమ్మీ ఈరోజు మాకు ఆమ్లెట్ కావాలి, ఆమ్లెట్ కావాలి, ఆమ్లెట్ కావాలి. ఇంక ఇదే మళ్ళీ ఆమ్లెట్ వేసేదాకా అట్లనే చేస్తారు. మొన్న సర్వపిండి చూసిరు కదా, సర్వపిండి నేను తిన్నందుకు చట్నీ వేసేదాకా వదిలిపెట్టలేదు. నేను చట్నీ వేసిన తర్వాతనే మళ్ళీ సర్వపిండి చట్నీతో అయితే తిన్నది. అట్లుంటుంది పిల్లలతో. అయినా దాదాపు మేము ఏం తినము, వాళ్ళు లేకుండా అయితే, వాళ్ళు ఉన్నప్పుడే తింటాం ఏదైనా కూడా. అయ్యో ఒకటి ఇయ్యపు అంత అట్లనే ఉండాలి, ఉడుకుతుంది మంచిగా, అట్లనే ఉండండి. 2 వేసినావు ఒకటేసారి, 2 వేసిండు చూసిరా, ఒక్కరికి 2 వేసి అంతే. మరి ఇంకా కర్రీ ఏం లేదు తినడానికి. కొంచెం నైట్ది శనగపప్పు ఉన్నది, అది కొంచెం వేసుకొని కొంచెం వేసుకొని ఈ ఆమ్లెట్ అయితే వేసుకొని తింటాం. ఓకేనా? మీరేం తిన్నారో కామెంట్ చేయండి. ఫుల్ వర్షం పడుతుంది, మీ దగ్గర వర్షం పడుతుందా? మాకైతే అస్సలు తగ్గుతలేదు వర్షము. ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజులు అవుతుంది కావచ్చు వర్షం పడబట్టి. బట్టలు అయితే మస్తు విపరీతంగా గిన్ని బట్టలు అయినా కావచ్చు మా అయితే. అంటే కొన్ని బయట ఆరేయడానికి లేదు కాబట్టి కొన్ని విండుకుంటూ కొన్ని అయితే ఆరేస్తున్నా. అయినా కూడా ఇన్ని ఉన్నాయి. ఆ బట్టలన్నీ ఎండు ఎప్పుడు వస్తుందో, ఈ బట్టలన్నీ విండు ఎప్పుడు అవుతుందేమో నాకైతే అస్సలు అర్థమవుతలేదు. అవి యూత్ అంత ఎట్లనే అవుతుంది. తింటున్నాం, స్నానాలు చేస్తున్నాం, రోజు అవి తీసి అక్కడ పెడుతున్నాం, రోజు అదే పని అవుతుంది. మీ ఇంట్లో కూడా అట్లనే అవుతుందా అండి? దాదాపు ఎవరి ఇళ్ళలోనే అట్లనే అవుతుంది. ఒక వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఈ వాతావరణం ఇట్లున్నందుకు, ఈ వర్షం పడుతున్నందుకు అయితే బట్టలు తొందరగా ఆరడానికి అయితే అవకాశం ఉంటుంది. మాకైతే ఇక హ్యాండ్ వాష్ చేసినామని అంటే వాటిని మనం ఎంత పిండినా కానీ అవి వాటర్ అయితే వెళ్ళాయి, ఇక ఆరాయి బట్టలు స్మెల్ వస్తాయి. మళ్ళీ అదే బాధ నాకు. నేను ఒకవేళ బట్టలు పిండినంటే ఖచ్చితంగా అవి ఎండాలి మంచిగా, ఎండలో ఎండితేనే బట్టలు మంచిగా ఉంటాయి, లేదంటే స్మెల్ వస్తాయి. అందుకే నేనైతే బట్టలు పిండలేదు. నువ్వేం చేస్తున్నావు? నేను మాట్లాడుతూనే ఉన్నా, నువ్వు చేస్తూనే ఉన్నావా? గాసుకుని ఎందుకు పట్టుకున్నావు? ఇది కదా గిది నేను చెప్పినా కదా అండి, నిన్న బెండకాయ కర్రీ చేసినప్పుడు స్పూన్ వాడే విధానంలో ఉంటుందని. ఒక్కొక్క స్పూన్తోనే ఒక్కొక్కటి వేస్తుంది. ఒకటే స్పూన్తోనే అన్ని కర్రీస్ అయితే వండడానికి రాదు కదా, ఎవరికైనా అంతే, నాకే అని కాదు, ఎవరికైనా అంతే. చూసిరా ఇగో ఇంతకుముందు ఏది నువ్వు తీసింది, ఇగో గీదింతో ఆమ్లెట్ తీద్దామని తీసింది. మీరు చెప్పుండి గీదింతోనే ఎక్కడైనా ఆమ్లెట్ వస్తుందా? ఇట్లా వస్తుందా? ఇది కర్రీ వేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది, కానీ ఇది వేస్ట్. ఇప్పుడు వాడేసి మళ్ళీ దాన్ని దోమాలి, మొత్తం పెట్టుకోడుతున్నాను. ఆమ్లెట్ మొత్తం మసాలా వేయలేదు తెలుసా? ఇన్స్టెంట్ మసాలా అవుతుంది రోజు. అయితే అది ధనియాలు తీసుకొచ్చిండు, కానీ వాటిని అయితే వేయించి గ్రైండ్ చేయడానికి నాకు టైము. అంటే ఇప్పుడు ఇట్లా వాతావరణం ఇట్లున్నప్పుడు మనము మిక్సీ పట్టినా కూడా అది అంత పొడి సరిగ్గా రాదు, అంత మెత్త ఉంటాయి. వేయించినా కూడా పొడి సరిగ్గా రాదు. ఎండ కొట్టినప్పుడు వేయించుకొని పొడి వేసుకుంటేనే మంచిగా వస్తుంది పొడి. అందుకనే నేనైతే ఇక అసలు వీటిని ముట్టుడు కూడా ముడతలేను, టచ్ కూడా చేస్తలేను. ఇక ఈ ఎండ ఎప్పుడు వస్తుందో అప్పుడే చేద్దామని అయితే ఊరుకున్నా. ఓకేనా?
ఏటో రెడీ అయ్యిండండి, పోతాడు ఇక. ఇప్పుడు తినేసి పోతాడు, మళ్ళీ నైట్ వస్తాడు. ఎక్కడికి పోతున్నావు ఇవాళ? ఆ? ఎందుకు కరీంనగర్? ల్యాండ్ పంచాయతీ ఉండే కరీంనగర్లో పోలీస్ స్టేషన్లో. పంచాయతీ పోతుండు పెద్ద మనిషి. చూసిరా ఫ్రెండ్స్, ఇట్లుంటది ఈ పెద్ద మనిషితోని. నేను ఎటు ప్లేస్ ప్లేట్ 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 ఇది అయింది ఒకటైతే. అన్నం తినేయాలి, ఆకలి అవుతుంది, టైం అవుతుంది బాగానే. టైం ఎంత అయింది? 11:30 మరి ఎంత అవుతుందో, 11:30 అవుతుంది కావచ్చు ఇప్పుడు టైం. తినేస్తాం ఇంకా. అసలు విషయం ఏంటంటే పిల్లల స్కూల్కి వెళ్ళేది ఉండే ఈరోజు, తెలుసా? అయితే మేడం కాల్ చేసిండ్రు, బుక్స్ తీసుకునేది ఉన్నది చెర్రీకి. మెటీరియల్ బుక్స్ తీసుకోవాలి, అండ్ మళ్ళీ డ్రెస్, ఇంకొక డ్రెస్ ఇస్తారట. ఆ డ్రెస్ బుక్స్ తీసుకొని వచ్చేది ఉండే. కానీ పోదామా ఇవాళ? పోడే ఇక వర్షం ఎట్లుంది బయట. ఇగో చూసిర్రా, ఇదే చేసిండు. పట్టేది మంచిగా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉన్నది. నాకు ఆమ్లెట్ అంటే ఆనియన్స్ అవన్నీ వేసి చేస్తారు కదా, ఎగ్ ఆమ్లెట్, అట్లా కంటే నాకు ఇట్లనే ఇష్టం, మంచిగా ఉంటుంది. ఏమేయదు, డైరెక్ట్ ఉప్పు కారం వేసుకొని కొంచెం మసాలా కలుపుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే. నేను తింటున్నా, చేస్తుండు. నేను ఊరికి అంటున్నా కదా అండి, ఎప్పుడు నేనే వండుకోవాలి, నేనే తినాలని. అందుకని ఈరోజు అయితే నేను వండి పెడతా, నేను ఆమ్లెట్ ఎత్తా, నువ్వు తిను అని చెప్పిండు. నేను తింటున్నా, ఆయన ఎత్తుండు. అయ్యో ఉప్పు కనగానే మేకు ఇదేవా? మాడిపోతుంది అన్నం తినే.